వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. దక్షిణ బంగాళాఖాతంలో చెలరేగినటువంటి తుఫాను వాయుగుండంగా మారి తీరం ఇవాళ సాయంత్రం దాటబోతున్నటువంటి నేపథ్యంలో మోంతా తుఫాన్ ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తూ ఉంది. ఆ ఎఫెక్టు కర్నూలు జిల్లాను తాకినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం కర్నూలులో ఉన్నటువంటి జగన్నాథ గట్టు పైన ఉన్నాము. ప్రస్తుతం మనం చూస్తే కర్నూలు నగరం ఎక్కడ కనుచూపు మేరలో కూడా కనిపించిన పరిస్థితి. ఇదే వాతావరణం అంటే గత తుఫాను లేనటువంటి సమయం చూస్తే అందంగాను చాలా విశాలంగాను కనిపించేటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తూ అంటే కర్నూలు నగరాన్ని కమ్మేసినటువంటి పొగమంచు స్పష్టంగా కనిపిస్తుంది. మరో ఊటిని తలపించేలాగా ఉన్నటువంటి ఆ వాతావరణం స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. సో కర్నూలు మోంతా తుఫాను ఎఫెక్ట్కి ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంటే కోస్తా తీర ప్రాంతం మాత్రం ఒక్కసారిగా భయాందోళన చెందేటువంటి పరిస్థితి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలది. కానీ ఇప్పటికే కర్నూలు జిల్లా అధికార యంత్రాంగం గత 3 రోజుల నుంచి వాతావరణం ఎఫెక్ట్ పైన ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగంతో అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఎక్కడికెక్కడ అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. జరగబోయేటువంటి ప్రమాదాలు కానీ వచ్చేటువంటి ఘటన కానీ ఏ తీవ్ర స్థాయిలో వచ్చినా తప్పనిసరిగా ఎదుర్కోవాలనే నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు జిల్లాధికార యంత్రాంగం కూడా మనకు స్పష్టంగా కనిపించేటువంటి ఆ ఎదురుగా కనిపించేటువంటి హంద్రీ ప్రవహిస్తున్నటువంటి హంద్రీ నది ఆ పక్కనే కనిపిస్తున్నటువంటి ఈ విశాలంగా కనిపించేటువంటి ఈ ఇళ్ళన్నీ కూడా కర్నూలు నగరం ఉన్నటువంటి ప్రాంతం. కర్నూలు నగరం మొత్తంగా కర్నూలు నగరాన్ని పొగమంచు కమ్మేస్తున్నటువంటి పరిస్థితి తాజాగా కనిపిస్తుంది. ఉదయం నుంచి అప్డేట్ ఒకసారి మనం కర్నూలు జిల్లా వాతావరణ పరిస్థితి చూసినట్లయితే ఆదోని ప్రాంతంలో భారీ వర్షం కురవడంతో అర్ధరాత్రి ఒకసారిగా ఆ నగరంలో ఉన్నటువంటి రైతు బజారు నీట మునిగినటువంటి పరిస్థితి. అక్కడ కూరగాయలన్నీ కూడా రోడ్డు మనం నీటిలో తేలియాడుతున్నటువంటి పరిస్థితి కూడా పక్కన ఉన్నటువంటి విజువల్స్లో చూస్తున్నాం. అదేవిధంగా కోస్గి ప్రాంతంలో ఉప్పొంగినటువంటి చేపవాగు ఒకసారిగా ఆ పరిసర గ్రామాలకు వెళ్ళేటువంటి రహదారులన్నీ కూడా దిగ్బంధమైనటువంటి పరిస్థితి ఉంది. గ్రామాలకు వచ్చి వాహనాలు వచ్చిపోయేటువంటి పరిస్థితి అయితే కనిపించడం లేదు. మరోవైపు ఆత్మకూరు లాంటి ప్రాంతంలో ఇప్పటికే చాలా జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే మొక్కజొన్న రైతులు ఏ రైతాంగం అయితే ఉందో ఆరబెట్టుకోవడానికి గత 2 రోజుల నుంచి వస్తున్నటువంటి ఎండ దీనిపైన ఆరబెట్టుకునేటువంటి సమయంలో రహదారులపైన కల్లాల్లో పెట్టుకున్నటువంటి మొక్కజొన్న పొత్తులన్నీ కూడా తడిచిపోయేటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఎక్కడికెక్కడ ఈ తుఫాను వస్తున్నటువంటి నేపథ్యంలో కప్పి పెట్టుకున్నటువంటి పరిస్థితి. మనం వారం రోజుల క్రితం చూసాము బనగన్పల్లె ప్రాంతంలో సుమారుగా ఒక 40 లక్షలు విలువ చేసేటువంటి మొక్కజొన్న పంట కూడా పూర్తిగా నాశనం అయినటువంటి పరిస్థితి. తడిసి ముద్దైనటువంటి నేపథ్యంలో మొలకలు వచ్చినటువంటి పరిస్థితి కూడా చూసాం. సో మొత్తంగా చూసుకుంటే మోంతా తుఫాను బంగాళాఖాతంలో దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి మోంతా తుఫాను ఎఫెక్టు కర్నూలు అర్ధరాత్రి తాకింది. అర్ధరాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఒకసారిగా కర్నూలు నగరాన్ని కమ్మేసినట్లుగా అందమైనటువంటి వ్యూ కనిపిస్తుంది. సో ఇంకా వాతావరణ ఎఫెక్ట్ పెరిగితే మాత్రం కర్నూలుకి కూడా ఆ ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉంది. 2009లో వచ్చినటువంటి వరదలు మరోసారి కర్నూలు ప్రజలను భయపెట్టేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. మొత్తంగా చూసుకుంటే మోంతా ఎఫెక్ట్ ఉన్నటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తమయ్యారు. ఆ పరిస్థితుల్లో ఎప్పటికప్పుడు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి తాజాగా కర్నూలు జిల్లాలో కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియోజల్ చంద్రశేఖర్తో హుసేన్, RTV, కర్నూలు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.